అదే ఏబిఎన్‌లో ఈరోజు వచ్చిన కథనం 'కేశినేని నాని బీజేపీ వైపుకి' అనేటువంటిది కథనం. ఏమవుతుంది? ఏమైనా అవని తర్వాత విషయం. అంటే యాక్చువల్‌గా ఆయన అసలు నేను రాజకీయాలకే దూరంగా ఉంటా అన్నాడు గదా! ఈయన ఈ బాంబు పేల్చారు 'ఆంధ్రజ్యోతి' కథనంలో. మొదట జెండా పీకేద్దాం అనేది పీఆర్పీ నుంచి ఒకటి గోపి గారు, ఇలాంటి వార్త ఒకటి వచ్చింది గోపి గారు, అక్కడనే. వినండి. హ్మ్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిందంటే గాలి వార్తలు ఊహాజనితంగా రాయరు. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. రాయరు. హ్మ్. వాళ్ళకి సోర్స్ బలమైన సోర్సే ఉంటుంది. హ్మ్. ఇవాళ ఆయన ఖండించేసి ఏదో ట్విట్టర్లో కూడా నేను కాదు కూడదనేదో ఖండించుకున్నారు. హ్మ్. సరే అది ఆయన ఇది ఇవాళ ఆయన రావటం మూలాన జిల్లాలో కోస్తా జిల్లాలో ఏం ఒరిగి పడిపోయి తిరిగి పడిపోయేది ఏమీ లేదు. ఆయన బీజేపీలోకి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. ఆయన మూలాన 7 నియోజకవర్గాలు ఒరిగిపోయి కృష్ణా జిల్లా అంత పక్కకు ఒరిగిపోయేది ఏమీ లేదు. అంత స్థాయిను అంత కెపాసిటీ ఉండ పబ్లిక్లో అంత ఇమేజ్ ఉండ నాయకుడు ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీ నీడలో అతను ఎంపీగా 2 సార్లు గెలిచాడే తప్పించి తనకంటూ సొంత ఇమేజ్ అంటూ ఏమీ లేదు. అతని బిహేవియర్ కరెక్ట్ కాదు. అతని మీద అవినీతి ఆరోపణలు నేను చెప్పడం లేదు, కానీ ప్రజలకు వ్యతిరేకమైన పనులు ఏమీ చేయలేదు, కానీ అతని బిహేవియర్ మాత్రం కరెక్ట్ కాదు. అంటే రాజకీయాలకు కరెక్ట్ కాదా? మామూలుగా కూడా కరెక్ట్ మామూలుగా కాదు. కూడా కరెక్ట్ కాదు. అతని యారగెన్సీ, అతను అది పాలిటిక్స్లో పనికిరాదు. ఎందుకంటే ఢిల్లీలో కళ్ళ ముందు చూసాం, ఒక పార్టీ అధినేతకి ఒకే ఒకటి చేయి ఇసురు కొట్టేయటం అనేది చాలా అసభ్యం. అది కానీ 10 సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేశారు. గెలవచ్చండి, 30 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఏముంది, భారతదేశ చరిత్రలో 30 ఏళ్ళు వరుసన ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పగలరు ఎవరు? గెలుపు ఎన్నిసార్లు గెలిచామనేది పెర్ఫార్మెన్స్ అది కాదు కదా, లెక్క కాదు కదా. గడ్కరీతో చర్చించి ఫ్లైఓవర్లు నేను కాదంటలేదండి, దాన్ని నేను కాదంటలా. డెఫినెట్గా రతన్ టాటాతో మాట్లాడు, ఆ క్యాన్సర్ హాస్పిటల్ సంథింగ్ అవన్నీ డెవలప్మెంట్ వర్క్ చేసిన మాట వాస్తవం. విజయవాడ నగరానికి ఆ ఫ్లైఓవర్లు కానివ్వండి, లేకపోతే ఆ రోడ్లు 4 లేన్ డబుల్ చేయించే కంచేసాలనేదిగా వర్క్ చేసిన మాట వాస్తవం. కానీ అన్నీ ఉండి అంగట్లో అన్నీ ఉండి అల్లు నోటీస్ అని అతను బిహేవియర్ సరిగ్గా లేనప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి. రాంగ్ టైంలో పక్కకి వెళ్ళారు కదా, అక్కడ అంతా చేసిన మనిషి మనసులో ఏమన్నా ఉండొచ్చండి, బాధలు ఉండొచ్చండి. ఒక ముఖ్యమంత్రిగా లేదా పార్టీ అధినేతకి వెళ్తే ఒకే ఇసురు కొట్టాడు. అది ఎటువంటి బ్యాడ్ మెసేజ్ వెళ్ళినట్టు? నీ అధినేతను గౌరవించుకోవడం తప్పు కదా. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ప్రజాసేవకు దగ్గరగా ఉంటాను అని అంటున్నాడు. కాదు, ప్రజాసేవ ఎట్ట చేస్తాడు? సొంత పార్టీ పెడతాడా? ఏ పార్టీలో చేరడా? దానికి ఏముంది సార్, బోల్డ్ ఎంతమంది స్వచ్ఛంద సంస్థలు పెట్టుకుని పాలిటిక్స్లో ఇంక పాలిటిక్స్తోనే ఉంటానని అంటున్నాడు కదా, రాజకీయాలతో సంబంధం లేదని అంటలేదు కదా. లేదు, రాజకీయాలకు దూరంగా ఉంటాను, దూరంగా నేను ప్రజలతోనే ఉంటాను, ఏదో చేస్తాను అంటాడు. అవన్నీ కాదండి. మరి ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరతాడు అనే అనుకుంటున్నారా? ఇప్పుడు అది వ్యక్తిగతం అండి. ఏ పార్టీలో చేరినా పెద్ద తేడా ఏమీ లేదండి. నేను అనేది అది. అతని మూలాన కోస్తా జిల్లాలో కాదు, కృష్ణా జిల్లాలో కూడా ఏమీ పెద్ద నష్టం లేదు, లాభం లేదు. బట్ మనిషి మంచాడు, వాళ్ళు ఉండే ఎంపీతో పోలిస్తే మంచాడు అనేది ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. తమ్ముడి కంటే అన్నయ్య బెటర్ అనేది కార్యకర్తలో వచ్చిన మాట వాస్తవం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అతను అన్నీ ఉంది, అవినీతి ఆరోపణలు లేవు, డెవలప్మెంట్ మీద చేసిన మాట వాస్తవం. కష్టపడ్డాడు, తిరిగాడు, నో డౌట్. కానీ అతను టైంలో ఏం మాట్లాడాలో తెలియదు. మాట్లాడిన చోట మాట్లాడటం అంతా నేనేను, నా మొత్తం నా చేతుల్లోనే ఉంది, విజయవాడ అంతా నేను చెప్పినట్టు ఉంటుంది, కృష్ణా జిల్లా అంతా నేను చెప్పినట్టు చిందేస్తుందని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఎవరండి కృష్ణా జిల్లాలో ఆయన ఒక ఓటరు, ఎంపీగా అవకాశం వచ్చి ఆ ఎంపీగా గెలవటం మూలన 2 సార్లు గెలిచాడు. కానీ తను శాసించితే కృష్ణా జిల్లా తన వెనక నడుస్తుందా? కృష్ణా జిల్లా ప్రజలంటే ఏమనుకుంటున్నారు? వీళ్ళును వీళ్ళ అనుగములు ఇద్దరు చెప్పేస్తే జిల్లా అంతా ఒక పక్క కొరిగిపోతుందా? ఏమన్నా కాన్స్టిట్యున్సీలు వీళ్ళందరూ పుడుగులో ఒక్కొక్కటి ఎమ్మెల్యే గెలిచినాడు వాళ్ళందరూ మేము మోనార్కులు అంటే తాట తీసి వదిలిపెడతారు కృష్ణా జిల్లా ప్రజలు. ప్రజలు గొప్పవాళ్ళు అండి. జిల్లాకంటూ ఒక వారసత్వ సంపద ఉంది, గొప్ప నాయకత్వం, ఇంగిత జ్ఞానం, హుందాతనం అనేది ఉంది. అంతేగాని వీళ్ళు ఏదో మిడిసిపోటుతనంతో మేము గొప్పవాళ్ళంటే కుదరదు. మరి అంత హుందాతనం, అంత రాజకీయంగా పేరు ఉన్న దీంట్లో ఎవరో ఒక సీనియర్ నాయకులు ఇతని మాట ప్రకారం ఆ పార్టీలోనో ఈ పార్టీలోనో ఇతని మాట ప్రకారం రాజకీయాలు ఇలా ఉంటాయి, మహోన్నతమైనటువంటి వ్యక్తులు వీళ్ళు రాజకీయాలు ఎవరు లేరు. ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ స్టేట్స్మన్ లాగా జిల్లా పరువు ప్రతిష్టలను పెంచి పెద్ద చేసే విధంగా రేపు భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప నాయకుడు ఇక్కడ ఉద్భవించాడు, ఇతని ద్వారా రాష్ట్రానికి కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా 16 నియోజకవర్గాలకి, లేకపోతే తెలుగు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి
ఒక దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడు తయారయ్యాడని చెప్పుకోవడానికి లేకుండా పోతుంది. అంటే అందరూ కొత్త మొహాలే కనపడుతున్నాయి, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు గోపి గారు. అది నేను అనేది. కొత్త వాళ్ళు రావచ్చు, కొత్త వాళ్ళు వస్తేనే కదా ఎవరికైనా అవకాశాలు రావాల్సింది. అంటే నేను అంటుంది లీడర్షిప్ లో సీనియారిటీ ఉండి నడిపించగలిగి జిల్లా మొత్తాన్ని నడిపించగలిగిన ఒకటి గోపి గారు, కొత్తగా వచ్చినా కూడా జీల్లోనూ ఇది ఉందనుకోండి, దాన్ని ఎవరు ఆపలేరు. నాయకత్వ లక్షణాలను ఎవరు ఆపలేరు. ఆర్టిస్ట్ని కానీ నాయకుడిని కానీ ఎవరు తయారు చేయలేరండి. ఆ లక్షణాలు ఉన్న మనిషిని ఎవరు ఆపలేరండి. ఇప్పుడు తపన అనేది ఉందనుకోండి, నటన అనే తపన ఉందనుకోండి, ఎక్కడైనా ఆర్ట్ ఒక కళాకారుడిగా ఎస్టాబ్లిష్ అవుతాడు. రామారావు గారికి ఏమైనా వారసత్వం ఉంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ వారసత్వంతో రాలేదుగా. వాళ్ళలో ఒక నటన అనేది ఒక ఇది ఉంది. తాతల ముత్తాతలు మేనమామలు కుటుంబాల పేర్లు పెట్టుకోవాలి రాలేదు కదా. రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూడాను. అట్లాగే నాయకులుగా చంద్రబాబు నాయుడు గారికి ఏ లెగసీ ఉందని ఆయన వచ్చి నాయకుడిగా అవ్వగలిగారు ఆయన. అట్లా నాయకులుగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా. జీరో స్థాయి నుంచి వచ్చి సెల్ఫ్ మేడ్గా గొప్ప గొప్ప జాతీయ స్థాయిలో నాయకులుగా అయిన వాళ్ళు ఎంతమంది లేరు. పుచ్చపల్లి సుందరయ్య గారు ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. పేర్లు చెప్పాలంటే చేద్దాడంత అవుతుంది. కాబట్టి ఒక దిశానిర్దేశం చేసే నాయకులు కనుక వచ్చారనుకోండి, ఆ జీలు ఉండి వచ్చారనుకోండి, గర్వకారణం తెలుగు జాతికి. మనాడు మంచి జీలు ఉంది, కుర్రాడు కానీ ముసలాయినా అవకాశం ఉంది, పెరుగుతున్నారు. అంటే అంతిమంగా మనం ఈ విషయంలో కంక్లూషన్కి వస్తే ఇంతకైనా పార్టీలో చేరతాడా, ఏదన్నా పార్టీలో రాజకీయంగా ఉంటాడా లేదా? అంత పెద్ద చర్చనీయాంశం కాదండి. అంటే కూతుర్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు తప్పేం లేదు. ఆ అమ్మాయి చిన్నపిల్ల, భవిష్యత్ రాజకీయాలు అమ్మాయి కనుక వచ్చి ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మనం ఇది ఆశీర్వదిస్తాం. ప్రజలు ఆశీర్వదిస్తారండి. చిన్నపిల్ల ఏమే 30-35 ఏళ్ళు. ఆ అమ్మాయిలో కూడా తపన ఉంది, కొద్దిగా చేయాలనే జీలు ఉంది. కష్టపడింది, మొన్న చేసింది, తండ్రికి సహకరించింది. పోనీ ఆ అమ్మాయి అయినా అవకాశం తీసుకుని వచ్చి నిలబడితే ఏదో పార్టీలో, ఏ పార్టీ అయినా పర్వాలా, ప్రజాస్వామ్యంలో ఉండాలి కానీ ఏ పార్టీ అనేది ఇబ్బంది కాదు కదా. బట్ ఆయన చేసిన తప్పు ఏంటంటే, చారిత్రక తప్పిదం ఏంటంటే, మొన్న వైసీపీకి వెళ్ళటం అనేది చారిత్రక తప్పిదం. ఆయన కనుక అట్లాగే మిగిలిపోయి నేను దూరంగా ఉంటాను, అవసరం లేదని కనుక కాముగా ఇదే పద్ధతిలో మొన్న ఎలక్షన్లో నిలబడకుండా దూరంగా ఉండుంటే డెఫినెట్గా ఆయన గౌరవం ఆయనకు ఉండేది. అక్కడికి వెళ్ళటం వల్ల ఏమైందంటే కొద్దిగా చారిత్రక తప్పిదం చేసిన స్వయంకృతాపరాధంగా మిగిలిపోయాడు మనిషి. అంటే వైసీపీ ఏమో అంటరాని పార్టీ, 100% అంటరాని పార్టీ. దాంట్లో మొహమాటం ఏముంది, సందేహం ఏముంది, సిగ్గేముంది మాట అంటానికి. అది అసాంఘికమైన పార్టీ. ఆ పార్టీలోకి వెళ్ళే వాళ్ళందరూ అసాంఘిక శక్తిలో ఉంటారు. అంటరాని పార్టీ అది రాజకీయంగా. దాంట్లో మొహమాటం ఏముంది, సెసబెస్ట్లు ఏమీ లేవు, అంతే.